శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకుటూరు గ్రామం నందు హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ మస్తాన్వలి వారు కర్ణాటక నుండి తొలుత ఈ గ్రామానికి వచ్చి ఈ ప్రాంతము నందు నివసించారు. కాలక్రమంలో వారు నివసించిన ప్రాంతము జాతీయ రహదారికి మధ్యలోకి వచ్చియున్నది. ఆ ప్రాంతము నందు వారి గుర్తుగా దర్గాను నిర్మించి ఉన్నారు. తరువాత బాబాగారు కసుమూరు గ్రామం నకు పోయి స్థిరపడి మస్తాన్వలి బాబాగా ప్రసిద్ధి చెందినారు. హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ మస్తాన్వలి దర్గా కసుమూరు మస్తాన్వలి దర్గాలో గంధోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇందులో సిజరా, వంశవృక్షం పేర్లతో కూడిన పాటలు పాడుతారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు దర్గా సర్వమతాలకు సమ్మేళనానికి నిదర్శనం. కసుమూరు మస్తాన్ బాబాను దర్శించేందుకు దేశం నలుమూల నుండే కాక విదేశీ భక్తులు కూడా నుండి వేలాది సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఈ దర్గాకు ముస్లింలు మాత్రమే కాక హిందువులు కూడా అధిక సంఖ్యలో వచ్చి బాబా వారిని దర్శించుకుంటారు. గత 246 సంవత్సరాల నుండి ఘనంగా గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కసుమూరు మస్తాన్ బాబా దర్గా రాష్ట్రంలోని ప్రఖ్యాతిగాంచిన పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. అత్యంత సర్వాంగ సుందరమైన ఈ కట్టడం అశేష ప్రజల ఆదరాభిమానాలకు నిలయమైంది. ప్రతిరోజు నిత్య నైవేద్యాలతో అలరింపబడుతోంది. దర్గాకు కిలోమీటరు దూరంలో ఉన్న బంగ్లాలో గంధ మహోత్సవం నాడు బాబా వారి గంధాన్ని ఉంచి ముస్లిం మత పీఠాధిపతులు పూజలు నిర్వహించి యాదవ కులస్తుల చేతుల మీదుగా గంధాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించి దర్గాకు తీసుకెళతారు. బాగ్దాద్ నగరంలో ఫాతిమాభి, కరీముల్లా దంపతులకు మస్తాన్వలి జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో సముద్ర మార్గము గుండా కర్ణాటక ప్రాంతంలో చేరుకున్నారు. వివిధ ప్రాంతాల్లో సంచరించి చివరకు నెల్లూరు జిల్లాలోని కసుమూరు గ్రామంలో నిలిచిపోయి కొంతకాలం పశువుల కాపరిగా పశువులను మేపుతూ ఉండేవాడు. అనంతరం కాలగర్భంలో కసుమూరు గ్రామంలోని చెరువు కట్ట వద్ద సమాధి అయ్యారు. కసుమూరు మస్తానయ్య మానసిక వైద్యునిగా ఖ్యాతి పొందారు. ఎన్ని ప్రాంతాలలో వైద్యం చేయించుకున్న నయం కాని జబ్బులతో బాధపడుతుండేవారు. దర్గాలోని తన చుట్టూ తిరిగే అభాగ్యులకు నయం చేసి పంపేవారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి దర్గా ఆవరణల్లో ఉంటూ స్వామివారికి పూజలు చేసుకుంటూ ఎంతో మంది ఉంటారు. మతిస్థిమితం లేని వారికి దర్గాలో వందల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉంటారు. దర్గాకు 3 కిలోమీటర్ల దూరంలో వెంకట కృష్ణాపురం వద్ద బావిలో స్వామి నిత్యం స్నానమాచరించేవారు. అందుకనుగుణంగా ఈ బావిని షఫాబావిగా పిలుస్తారు. ఈ బావిలో స్నానమాచరిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మస్తాన్ బాబా తన చిన్న వయస్సులో గ్రామంలో ఉండే కొండపై ఆటలాడుకునేవాడని చరిత్ర చెబుతుంది. తన చిన్న వయస్సులో తోటి స్నేహితులతో గోలీలాడు ప్రదేశాలలో భక్తులు సంచరించవచ్చు. కొండపై గేదెలు మేపుతూ నిత్యం ఒక బండపై నిద్రించేవాడు. ఆ ప్రాంతం గుంతగా ఏర్పడి ఉయ్యాల బండగా ఏర్పడింది. నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తుంటారు. ఈ ఉయ్యాల బండలో పిల్లలు లేని వారు పడుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అక్కడే ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు, ఉయ్యాలలు కడితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి పాదాలు జారుడుబండ వంటి ప్రదేశాలలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
परेशान चाहते हो आप कस्टमर से करना मत बहुत करने आप सामने आओ चलो सरकार ने 300 साल तक तपस्या न करे हजरत सैयद करीमुल्लाह शाह कादरी तो 12 साल की उम्र से सरकार नजर आ चुकी है 12 साल की उम्र से सरकार आ चुके हैं अच्छे से सरकार का जो व्यवहार चलता है तो कोई मेहमान लोग सरकार के नहीं आते हैं जो उनसे जो दुआ मांगते हैं उनकी दुआ कबूल होती है जब सरकार की जो मकान है साथ में जब हम बैठे जला हो जाएगी तो मजा हो जो भी जो ज़ाहिरीन जो आपने दरगाह की जो ज़ियारत करने के लिए ज़ाहिरीन आते हैं रात में रहने के लिए जो रूमा है रूमा जो प्राइवेट है दरगाह के तरफ से गवर्नमेंट की तरफ से कुछ रूमा नहीं है इधर जो ऐसे आदमी को जो प्राइवेट में जो रूम लेना 500 लेते 300 लेते कोई एसी रूम बना मेहमान को एसी रूम में मिलता है इधर वो लोग एसी रूम में रह के सुबह पानी नहाने के दरगाह की ज़ियारत करते जो भी उनकी मकसद तमन्ना पूरी होता जो मेहमान को बॉम्बे बेंगलोर से ज्यादा आते पब्लिक बॉम्बे से आते हर हर मुल्क से पब्लिक इधर आती रहती मगर अब्बास के दिन रात के 12 बजे जो भी मेहमान लोग आके जो दुआ करके जो नारल फोड़ते उनका काम पूरा होता है నా పేరు సంవత్సరాలు ఇచ్చిన ఊరు ఈ ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు కోరికలో ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా బాధ లేకుండా స్వామికి ప్రార్థన చేసి ప్రార్థన చేసిన వాళ్ళు కోరిక అవుతుంది बारापात में चांद की 6 को सरकार का नुकसान चढ़ेगा शाम के 25 को सरकार का चंबल चढ़ेगा स्वामी बारापात में लो स्वामी वाले గంధము జరుగుతుంది ఇక్కడ బంగ్లా ఉంది బంగ్లా నుంచి గంధం తీసుకొని గంధం తీసి ఊరంతా स्वामी जरा उदयान्ने వచ్చిన తర్వాత సదింపులు చేసి గంధం ఎక్కించి వచ్చిన భక్తులకి పూజలు గంధం పంచబడదు నువ్వు భయ్యా మళ్ళీ చేస్తాను
तमिलनाडु जहाँ वहाँ के शहनशाह असली नाम शाम में निकाल मैंने कहा कि हर एक हमारी छपा है अच्छा मतलब भी रहता तकरीबन जो शहनशाह था भी सबका और वो जितने शिवाय की जो सॉन्ग लगे बराबर काबिलियत है बहुत तमिलनाडु वाले बांधव उन्हें जादवा की शहनशाह अच्छे अच्छे करावता दिखाई चलो यहाँ का असल गाँव गुहारी नागपुर से तमिलनाडु है तमिलनाडु तंजावुर तंजावुर आपको तंजावुर से नागपुर शरीफ तमिलनाडु में गए 2-3 गए के बाद में वो जादवा के अच्छे सुंदर अच्छा गए वहां से तमिलनाडु का भाषा आपको जादूगर करेगी इसको जादूगर करे तो तमिलनाडु भाषा में जादू अच्छा करे तो तमिलनाडु छोड़ दो को नागपुर ठाकुर बाबा के नाम रखो तमिलनाडु भाषा चले गए वहां से यहाँ का आपको यहाँ चिल्ला बैठ के व्यवहार से भी सफाई करती है वो शादी का कार्ड है ना, वो क्या हुआ? वो उस शादी का काट शादी पहले शादी शादी का काटने का गाँव वहाँ पे नोट पर जाके खड़े रहते हैं अच्छा अच्छा, दिखाओ। ठीक है हमारा क्या तो क्या होता है? यहाँ रखे तो बाबा का सहारा वहाँ होता है शादी अच्छा अच्छा शादी महल में रहता करने बाद वहाँ जाको अलग कर दे सकता जोड़े को अच्छी तरह से दुआ कर पाते इस वास्ते हर एक जगह भी शादी खाद लेकर के दरबार में रखे जाते दस्तगीर तेरा तीन दस्तगीर इना का नाम इनो बचपन में 10 साल में कुरान देख नहीं सका पूरा पढ़ गए इनो एक दिन वो मुझे वो मस्जिद में रहा सुनो क्या बोले ये तब 10 साल में जैसा पढ़ गए ना इनो इनको कैसे है तो मैंने माना बोल के जुम्मे करो सो को घर को भेज डाल के इनके बिना ठिकाना देंगे आप उस पानी वो बूढ़ में पानी खींचो थोड़ा जो बनाने का है बोल को पानी खींच सकते हैं उठा को उसमें डालना रखेंगे बॉडी में डाल के वो हजरत घर को चले गए 12 12:30 कुछ में 12:30 को बॉडी में से ऊपर करके आजा देंगे नमाज पढ़ाए हमारे समझ आपकी जिंदगी करने वाले हमारा नसीब को पहुंच बिल दिखना करते यहाँ के बिना चला अब किसको तो मुझे ना यहाँ के नाम से बहुत सारा काम मैंने इराक में है इनका दरगाह इराक में दरगाह हाथ उधर से चुड़ी इधर आए तो भी इधर से चुड़ी उधर गए तो भी सिर्फ खुद को मर जाती हो तो तफौर है यार वो उनका असल मदार सुन्नी का मदार होगा वो मदार में है तो कोई भी औरता हो आत्मा में कोई भी नहीं जाना उसके अंदर ये किश्ती एक दरिया में डूब गई एक आरस 900 उनके आलम पूरा डूब गए 15 साल हुआ ये आरस ये 900 की नानी आपको यहाँ बैठकर रोती रही ये लोग चल पूछते मामूस वाले बाबा पूछते क्या माँ तू यहाँ रोती है ना क्या कर मतलब बोले तो ये पानी में एक स्टीमर डूब गया उसमें थोड़ी जगह गुजर गए उन्हें लिए वो मैं रोती हूँ बोलती तुम सब पूरी जिंदा करके बुलाने का बोल के जब दरिया में जाते अल्लाह से दुआ करके किसकी घोटा से ऊपर बोल सब जितने को बाहर आ जाते तब बोलते क्या माँ ये सब तुम लोग सो भी हम लोग इस बात को बोलते ना पैसा मानते करने बात हर समझते जिंदगी करने वाले बहुत सलाह दस्तगी किराने की
ఈయన మౌలాలి ముష్కుల్ కుషా షేరేపుదాది. ఈయన చెయ్యి ఏంటంటే పోతానే యుద్ధానికి చెయ్యి ఇట్లా చుట్టుకున్నాడు. ఈయన సమాధి లేదు, ఒంటి మీద సమాధి.